తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగోనైనా ఉదయకాల సమయం మొదలుకున్నైనా ఇప్పటి వరకు ఎంతగానో మీ దయ రెక్కల చాటున నైనా కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుందో ఆ విధంగా మీరు భద్రపరిచిన విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఇదిగోనైనా మీ సన్నిధులు నాయన మేము ప్రార్థన చేయుచుండగా మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని ముందుగా నాయన వేడుకుంటున్నాం నాయన. ఇగో తండ్రి, మా ప్రార్థనకు ఆటంకపరచకుండా తండ్రి, నాయన ఆటంకపరచడానికి ఏ దుష్ట శక్తులు కూడా తండ్రి ఆటంకపరచకుండా తండ్రి మీ సన్నిధి మీ కృప తోడించమని ముందుగా నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, పడమటికి తూర్పు ఎంత దూరమో నీవు మా అతిక్రమంలోకి అంత దూరపరిచి ఉన్నందుకు తండ్రి మీకే స్తుతి తెలుస్తున్నాం నాయన. నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరుచున్న దేవా మీకే స్తుతినైనా. నీ ప్రజల బల పరాక్రమను అనుగ్రహించున్నందుకే నీకే మహిమ. నీ ప్రజలకు సమాధానం కలుగు చేసి ఆశీర్వదించున్నందుకే మీకే స్తుతి. యెహోవా, నీ ప్రజల గాయములను కట్టి వారి దెబ్బలను బాగు చేయి దేవా మీకే స్తోత్రం. యెహోవా, నీ ప్రజల యందు ప్రీతిగల దేవా నీకే స్తోత్రం. పునరుద్ధానమును జీవమును నేనై ఉన్నానని సెలవిచ్చినటువంటి మా దేవా మీకే స్తోత్రం. మార్గము సత్యము జీవమైనటువంటి వాడా నీకే స్తోత్రం. ఆది సంభూతుడా నీకే మహిమ. ప్రథమ ఫలమైనటువంటి వాడా మీకే స్తుతి. నేనే ద్వారమని సెలవిచ్చినటువంటి వాడా నీకే స్తోత్రం. మరణమును జయించినటువంటి వాడా నీకే స్తోత్రం. పాతాళమును జయించినటువంటి వాడా నీకే స్తోత్రం. మరణము యొక్క పాతాళ లోకం యొక్క తాళపచ్చివి గలవాడా మీకే స్తోత్రం. మా పాపములను బట్టి మాకు ప్రతిఫలం ఇయ్యక, మా దోషములను బట్టి మా ప్రతిఫలం ఇయ్యక ఉన్నందుకే మీకే మహిమ తండ్రి. మా అతిక్రమలను బట్టి గాయము నొందినవాడా మీకే స్తుతి. మా దోషములను బట్టి నలగొట్టబడినవాడా మీకే స్తోత్రం. నరుల చేత నిందించబడినవాడా నీకే మహిమ. ప్రజల చేత తృణీకరింపబడినవాడా నీకే మహిమ. అతిక్రమం చేయువారుగా ఎంచబడినటువంటి వాడా మీకే స్తుతి. తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేయువాడా మీకే మహిమ. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది దేవా మీకే స్తోత్రం. సమాధి నుండి లేచి ఉన్నవాడా నీకే మహిమ. అద్భుతములు చేయి దేవా మీకే స్తుతి. బలవంతుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవా నీకే మహిమ. సముద్ర పొంగును దాని తరంగమును అణిచివేచున్న మా దేవా నీకే స్తోత్రము. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి మేము అనుభవించాల్సిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలోంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి పరిశుద్ధుడా, ఇదిగో నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాండం పండిన మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి నాయన మీ సన్నిధులు నాయన ఇదిగో నాయన ఒప్పుకొని విడిచిపెడుతున్నాను నాయన. మా పాపములన్నీ మన్నించమని తండ్రి హెబ్రీయుల పత్రిక 10:17 సెలవిచ్చిన రీతిగా వారి పాపములను వారి అక్రమములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభు చెప్పుచున్నాడని మీ లేఖనములు సెలవిచ్చిన రీతిగా నా దేవా, నా దోషం పోయినట్లు మమ్మల్ని బావుగా కడుగుమునైనా, మా పాపం పోయినట్లు మమ్మల్ని పవిత్రపరచము తండ్రి. దేవా, మీ కృప చొప్పున మమ్మల్ని కరుణించము నాయన. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున మా అతిక్రమలు తుడిచివేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో నాయన మీ సన్నిధులు నాయన మా పాపములన్నీ కూడా మన్నించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగో నాయన తండ్రి, ఇదిగో మేమందరము సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము నా రాజా, నా దేవా, ఇదిగో నాయన ఇగో తండ్రి, ఇగో నాయన మాకందరికీ కూడా తండ్రి గారు శోధన జయించడానికి కావలసినటువంటి శక్తిని మాకు దయచండి. శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని దయచండి తండ్రి. ఇక నేను సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడినని నాయన లేఖనాలలో మీరు సెలవిచ్చి ఉన్నారు కదా. అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన మాకు కలిగినటువంటి స్థిరమైన మనస్సును నాయన విడిచిపెట్టుకొని పోకుండానట్లయిన సహాయం చేయండి అయ్యా. అయ్యా మాలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మమ్మల్ని విశ్వాసమందు స్థిరపరచమని వేడుకుంటున్నాం నాయన. ఇగో తండ్రి, పాపము చేసి పడిపోకుండా తండ్రి ఇగో నాయన మీ పరిశుద్ధాత్మ సహాయముకు దయచేయమని అడుగుచున్నాను నాయన. భక్తిహీన చేత పడిపోకున్నట్లయినా నాయన మీ పరిశుద్ధాత్మ సహాయముకు దయచేయమని అడుగుచున్నాను నాయన. గర్వముగా ప్రవర్తించి పడిపోకుండా నాయన మీ కృపా కాపుదల దయచేయండి నాయన. చెడుగా ప్రవర్తించి నాయన మేము పడిపోకున్నట్లు నాయన మీ సన్నిధి తోడించమని అడుగుచున్నాము నాయన. సాతానుకు చోటు ఇవ్వకున్నట్లు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి నాయన. అయ్యా మీ సన్నిధిలో నమ్మకముగా బ్రతుటకు మాకు సహాయం చేయండి అయ్యా. విజయం మాకు
మాకు దయచేయమని తండ్రి నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. నాయన ప్రాణ రక్షణ కొరకు సహాయం మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా. అయ్యా తగ్గింపు జీవితం కలిగి ఉండినట్లు నాయన మాకు నేర్పించండి అయ్యా. అయ్యా కీడులో నుండి మమ్మల్ని తప్పించండి అయ్యా. అయ్యా ఆపదల్లో నుంచి మమ్మల్ని విడుదల దాయిచ్చేయండి అయ్యా. అయ్యా శ్రమల్లో నుంచి మమ్మల్ని విడుదల దాయిచ్చేయండి అయ్యా. అయ్యా బలత్కారుల చేతుల నుండి మమ్మల్ని విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా అన్యుల చేతుల నుంచి మమ్మల్ని విడిపించమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా సమస్త దుర్నీతిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించమని వేడుకుంటున్నామయ్యా. ఇదిగో నాయన సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ అయితే నాయన అప్పుల బాధల్లో ఉన్నారో నాయన, అనేక సమస్యల్లో ఉన్నారో నాయన, అనేక భయాల్లో ఉన్నారో అటువంటి బిడ్డలకు అందరికీ నీవే ధైర్యము నాయన, నీవే కొండనైనా, నీవే కోట, నీ సెలవివ్వండి అయ్యా. వారితో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా మీరు మాట్లాడే దేవుడని మీరు రుజుపరచుకోమని వేడుకుంటున్నాం నాయన. నాయన అలనాడు నెబుకద్నెజరు దగ్గర ఏ విధంగా అయితే అద్భుత కార్యాలు జరిగించావో, అలనాడు నాయన ఫరో ఎదుట ఏ విధంగా అయితే అద్భుత కార్యాలు జరిగించావో అట్టి రీతిగా తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన. నాయన నీవు అద్భుత కార్యాలు చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా నీ సన్నిధులు నాయన బిడ్డలు నాయన విశ్వాసమందు అభివృద్ధి పరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా నిజమే తండ్రి బలహీనమైనటువంటి బిడ్డలకి బలపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా నీ లేఖనాలు గ్రహించినట్లు మనోనేతలు వెలిగించమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నాయన మమ్మల్ని అందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలహీనమైనటువంటి బిడ్డలందరినీ లేవనెత్తమని అడుగుతున్నాం నాయన. ఇక బలహీనమైనటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి నాయన ఇగోనండి మీతో పాటు నడిచే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇగోనైనా అనేక రకాలైన భయాల్లో ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. ఇక అటువంటి బిడ్డలందరూ విడిపించండి నాయన. కుటుంబ సమస్యల్లో అనేక రకాలైన నాయన కుటుంబ సమస్యలు పడి ఉన్నారు నాయన. కుటుంబంలో నాయన అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు నాయన. భార్య బిడ్డల మధ్య ఐక్యత లేక ఎందరో బాధపడుతున్నారు నాయన. భార్య బిడ్డలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎందరో కుటుంబాలు ఉన్నారు నాయన. ఆ కుటుంబాల అంతట్లో కూడా నాయన దుష్టులు చేస్తున్న ఆ గలిబిలిని మీరు గద్దించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా శాంతిని, సమాధానం, రక్షణను దయచేయమని అడుగుతున్నాం నాయన. ఎందరో మద్యపానము, ధూమపానము, అనేక రకాలైన చెడు అలవాట్లకు లోనైపోయి ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి తండ్రి. ఎందరో మొబైల్లో అశ్లీల చిత్రాలు చూస్తూ నాయన ఇదిగో నాయన సాతాను కథల్లో మరల దాస్యమైన కాడి కిందకి వెళ్ళిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అయ్యా ఒక్క మరి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా కాలంను బట్టి చూస్తే బోధకులై ఉండవలసి ఉండగా మొదటి పాఠములు మరి ఒకరు బోధించవలసి వచ్చినని లేఖనంలో నాయన మీరు కొరింథీయులలో రాసిన కొరింథీ పత్రికలో మీరు రాసినట్టు నాయన బిడ్డలు అట్టి రీతిగా మారిపోయారయ్యా. అయ్యా అటువంటి బిడ్డలందరికీ జ్ఞాన హృదయం దయచండి అయ్యా. అయ్యా జ్ఞానము కొద్దివై ఉన్నదయ్యా సంఘంలో నాయన. మీ జ్ఞానాన్ని నాయన, మీ జ్ఞానాన్ని ఈ చివరి దినాల్లో జ్ఞానాన్ని అభివృద్ధి పరచండి అయ్యా. అయ్యా మా ద్వారా సువార్త నాయన వెదజల్లినట్లు నాయన సహాయం చేయండి అయ్యా. నిజమే తండ్రి నాయన మాకు అందరికీ కూడా అట్టి జ్ఞానము, అట్టి బుద్ధిని, వివేకము దయచండి. ధైర్యంగా మీ సువార్తను బోధించడానికి కావాల్సిన సహాయం సేవకులకు అందరికీ దయచండి. వాక్యాన్ని సరిగా విభజించి బోధించడానికి కావాల్సినటువంటి శక్తి నాయన ఇగోనండి మీ సేవకులకు దయచండి. నాయన ఇగోనైనా సార్వత్రిక సంఘంలో ప్రతి సేవకులను, వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి బలాన్ని ఇవ్వండి అయ్యా, వారికి శక్తిని ఇవ్వండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి నాయన ఇగో తండ్రి అడవుల్లోనూ నాయన ఇగోనైనా అనేక గ్రామాల్లోనూ సువార్త ప్రకటిస్తున్న బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. చిన్న చిన్న సంఘస్థులు ఉన్నారు నాయన. చిన్న చిన్న సంఘములు పెట్టుకుని నాయన ఆ సంఘం మీద బ్రతుకోడానికి ఉన్నటువంటి ఎందరో కాపర్లు ఉన్నారయ్యా. అటువంటి కుటుంబాలన్నీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఎంతో చేయాలని, మీ సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారు నాయన. ఇదిగో నాయన వారి జోబులో పైసా కూడా లేదయ్యా. అయ్యా అటువంటి వారికి నాయన సహాయం చేసేవారిని లేవనెత్తండి అయ్యా. అయ్యా మీ సువార్త ఈ చివరి దినాలలో నాయన అనేకులకు నాయన మేము ప్రకటించేవారుగా తండ్రి ఇగో నాయన మా చేతులను నాయన బలపరచండి అయ్యా. అయ్యా అనేక మందికి సహాయం చేసినట్లు మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. అనేక మందికి మేము నాయన ఇదిగో నాయన మీ సువార్త ప్రకటించినట్లు మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. అయ్యా మాకు అట్టి ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా మాకు అట్టి శక్తిని ఇవ్వండి అయ్యా. అయ్యా మా చేతులన్నీ బలపరచండి అయ్యా. అయ్యా 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 మా హృదయాన్ని నాయన స్థిరపరచండి అయ్యా. అయ్యా మాకు అట్టి కృపను దయచేయండి అయ్యా. అయ్యా పరిశుద్ధ ఇంకోనైనా బాధల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి కుటుంబాలలో ఉన్నటువంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అప్పుల బాధల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించండి అయ్యా. అయ్యా పాపంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని విడిపించమని వేడుకుంటున్నాం అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మేమందరము తండ్రి పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహిపరచుటకు అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా వృద్ధి శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూచుదని సెలవిస్తున్నావు కదా తండ్రి. మేమందరం
హృదయ శుద్ధిగా ఉండినట్లు నాయన మా హృదయంలో ఒకవేళ చేదైనా వేరేదైనా మొలిచి ఉంటే పెరికి వేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మా హృదయాలను పరిశోధించే దేవుడు అయ్యా. అయ్యా మా నోటికి మా ఆట రాకముందే తండ్రి మా హృదయాలను పరిశోధించే దేవుడు అయ్యా. అయ్యా మీకు మరుగైనది ఏదీ లేదయ్యా. అయ్యా తండ్రి నాయన ఇదిగో సమస్తము ఎరిగిన దేవుడు అయ్యా. అయ్యా మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము తండ్రి మీ సన్నిధికి చేరులాగిన అట్టి కృపను అట్టి ధన్యతను అట్టి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇగోనైనా మా నాలుకలను నాయన తండ్రి మేము లోపరుచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. నాలుక అగ్నిని సెలవిస్తున్నావు కదా నాయన. ఇగోనైనా చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకోమని నాయన కీర్తన గ్రంథం 34:13 నాయన నీ లేఖనము సెలవిస్తున్నది కదా తండ్రి. నాయన నీ మాటను బట్టే నువ్వు తీర్పు పొందుదువు, నీ మాటను బట్టే నాయన అపరాధమని తీర్పు పొందువని అని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన మత్తయి సువార్తలో సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన ఇగోనైనా నాయన మా మాటల్లో నాయన మాకు దోషారోపణ లేకుండా తండ్రి నాయన మేము ఇంతవరకు ఈ మాట్లాడిన మాటల్లో కానీ నాయన ఆలోచనల వల్ల కానీ ఏ విధమైనటువంటి పాపలు పడి ఉన్నామో తెలియదయ్యా. అయ్యా మా పాపాలు మన్నించి తండ్రి నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా మాకు బలాన్ని ఇవ్వండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి అయ్యా. ప్రార్థన చేటుకు సహాయం చేయండి అయ్యా. ప్రార్థన దుప్పటికి ఇవ్వండి అయ్యా. అయ్యా ఇక నేను ప్రార్థన వరం మాకు దయచేయండి అయ్యా. అయ్యా మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా మేము ప్రతి ఉదయము సాయంత్రము మీ సన్నిధిలో నాయన ప్రార్థించి నాయన మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని మహింపరిచే కృపభాగ్యం మాకు అనుగ్రహించమని తండ్రి వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి కుటుంబాలలో ఏ సమస్యలున్నా ఏ బాధలున్నా వారిని విడిపించమని వారి పేరున వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ఆయన. ఇక నేను అవర్గాడి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీరు ఎక్కల చాటున భద్రపరచండి అయినా. మా కుటుంబాలతో పాటు తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి ధన్యత మాకు దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇదిగోనని ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డకి నాయన అట్టి ధన్యత దయచేయమని తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.